ఒకటి పెద్ద మిస్టేక్ అందరు చేసేది కూడా ఏంటంటే నేను 30 నాకు ఇంకా 22, 23 కదా ఏమవుతుంది అనుకుంటాము. ఓకే, లైఫ్కి ఏం కాదు. బట్ మీరు యంగ్ ఏజ్లో తీసుకుంటే మీ ప్రీమియం అంత తక్కువ ఉంటుంది. ఓకే, ఎందుకు అంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ కంపెనీకి అంత రిస్క్ తక్కువ. మీరు మీ వయసు పెరుగుతున్న కొద్దీ మీ ఛాన్సెస్ పెరుగుతూ ఉంటాయి, ప్లస్ వాళ్ళకి ఆ ప్రీమియమ్స్ కూడా డిఫరెన్స్ వస్తూ ఉంటాయి కదా. నెంబర్ ఆఫ్ ప్రీమియమ్స్ తగ్గిపోతాయి కాబట్టి వాళ్ళు అక్కడ నుంచి మీకు ఎక్కువ చేపిస్తారు. ఇది ఒక చీటీ పాడినట్టే కదా. అంతే, స్టార్టింగ్ లో తీసుకుంటే తక్కువ, చివరిలో తీసుకుంటే ఎక్కువ. సో ఆ ప్రీమియమ్స్ కూడా మీకు బాగా తక్కువ ఉంటాయి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ ప్రతి 3-4 ఇయర్స్లోనో 2 to 3 ఇయర్స్లోనో ప్రీమియమ్స్ పెంచుతూ వెళ్తూనే ఉంటాయి ఎప్పుడూ కూడా. బట్ మీకు టర్మ్ ఇన్సూరెన్స్లో ఏంటి అంటే ఇవాళ నేను ఒకసారి కాంట్రాక్ట్ సైన్ చేశాను, ఒక 10,000 కట్టాను అంటే 3 ఇయర్స్ తర్వాత వాళ్ళు ప్రైస్ పెంచినా కూడా ఆ ప్రైస్ పెరిగేది ఓన్లీ కొత్త కస్టమర్స్కి. నా ప్రైస్ ఇంకా 10,000లోనే ఉంటుంది, లాక్ అయిపోయి ఉంటుంది కాబట్టి అది లాక్ అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడు అంతెందుకు, నేను టర్మ్ ఇన్సూరెన్స్ కవర్ తీసుకున్నప్పటికీ ఇవాళ అదే ఏజ్ పర్సన్ తీసుకోవాలి అనుకుంటే 30% ఎక్స్ట్రా ప్రీమియం పే చేయాలి, ఎందుకంటే నేను 3 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. రైట్, అది. ఇంకా థర్డ్ ప్రాబ్లం, మీ ఎంత ఏజ్ ఎక్కువ ఉంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ మీ మీద అంత ఎక్కువ మెడికల్ చెకప్స్ అన్ని చెక్స్ చేసి ఇస్తాయి. సింపుల్, కొంచెం కొలెస్ట్రాల్ ఎక్కువ వచ్చినా, బిఎంఐ ఎక్కువ వచ్చినా కొన్నిసార్లు అసలు మేము పాలసీ ఇవ్వనంటే. ఓకే, సో చాలామంది మా దగ్గరికి వచ్చే వాళ్ళల్లో అంటే అసలు ఈ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలని మేము ఇంకా అంటే మా దగ్గర ఇంకా ఆన్సర్ లేదు. 35-40 ఆ ఏజ్లో వచ్చినప్పుడు వాళ్ళకి రిలీజ్ అవుతారు, బ్లడ్ ప్రెషర్ వచ్చిందని కానీ, డయాబెటీస్ వచ్చిందని కానీ, లేదా కొలెస్ట్రాల్ వచ్చిందని కానీ. అప్పుడు కొంచెం అవేర్నెస్ వచ్చి అదే పద ఇన్సూరెన్స్ తీసుకుందాం ఇంకేదైనా అయితే అని చెప్పి. ఆ టైంలో వాళ్ళకి ఆ ఇన్సూరెన్స్ దొరకడం చాలా కష్టం. వాళ్ళ ఫ్యామిలీకి యాక్చువల్గా 2 crores కావాలి అంటే ఇన్సూరెన్స్ కంపెనీ నీకు 50 lakhs వరకు అయితే ఇస్తా. ఎందుకంటే వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు తీసుకోరు. ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా మాకు అంత రిస్క్ ఎక్కువ ఉంటే మేము ఇవ్వమంటుంది. ఇప్పుడు హై కొలెస్ట్రాల్ ఉంది అంటే హై ఛాన్సెస్ ఆఫ్ హార్ట్ అటాక్. సో వాళ్ళు ఏంటంటే రిస్క్ ఎక్కువ కాబట్టి మాకు 2 crores అయితే ఎక్కువ లాస్ అయిపోతుంది, మేము 50 lakhs వరకే ఇస్తాం, లేదా 1 crore. చెప్పకుండా ఒకవేళ అప్లై చేసుకుంటే మీరు ఇందాక అన్నట్టు చెప్పకుండా అప్లై చేసుకుంటే మీ మీద ఇన్వెస్టిగేషన్, వాళ్ళ అందరి మీద ఇన్వెస్టిగేషన్ చేస్తారు. పాలసీ ఇచ్చే ముందా లేకపోతే పాలసీ ఇచ్చే ముందు చేస్తారు, పాలసీ ఇచ్చే ముందు చెకప్స్ చేస్తారు. మీరు హెల్త్ చెకప్స్ అన్ని చేస్తారు. ఒక హెల్త్ చెకప్స్ లో మీరు ఏదన్నా అంటే హైడ్ చేసినా కూడా రేపు మీరు క్లెయిమ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు ప్రాపర్ ఎండ్-టు-ఎండ్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. సో మీరు ఒకవేళ సాలరీడ్ ఎంప్లాయీ అయితే మీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీరు ఎన్ని రోజులు సెలవులు పెట్టారు, మీ లీవ్ రికార్డ్ మొత్తం అడుగుతారు. సో టు నో మీరు యాక్చువల్ గా సిక్ అయ్యారా, అసలు ఏమైంది ఏం అవ్వలేదు అని చెప్పి. మీరు ఏదైతే ఇల్నెస్ వల్ల హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఉంటారో ఆ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అన్ని డాక్యుమెంట్స్ చెక్ చేస్తారు.